హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బన్నీ బన్నీ బీట్ మార్క్ మీద ఒక మంచి వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, చాలా బాగా పనిచేస్తున్నాయి, అన్నీ కూడా ఉచితంగా వస్తాయి. వీడియోని చివరి వరకు చూస్తే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బన్నీ రీల్ 728 XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ప్లస్ మీడియా ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి యాడ్ చేసుకోండి. దీని చివర నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ ఉంటుంది, ఇక్కడ ఎఫెక్ట్ దగ్గర ఇక్కడికి రండి. ప్లస్ మీడియా ఇప్పుడు 1 by 1 మీ ఫొటోస్ తీసుకున్నా. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేశాను. ఫోటోని ఇలా ఉంచండి, తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. నెక్స్ట్ బీట్ మార్కు ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్, సారీ దీన్ని అడ్జస్ట్మెంట్ చేయొద్దు, మర్చిపోయాను. ఓకే, నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఫోటోని కట్ చేయండి. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో అలా వదిలేయండి. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ఎందుకో నేను చెప్తాను, అండ్ ఇప్పుడు చెప్తాను వినండి. మీకు ఎలైట్ మోషన్ కావాలంటే మీ దగ్గర లేకపోతే నేను ఇస్తాను, చాలాసార్లు చెప్పాను కదా, జాగ్రత్తగా వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, అది మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది, మీ అందరికీ తెలుసు. గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది. అందులో నేను మీకు పిన్ లిస్ట్లో పెట్టారు, నేను వాడుతున్నది చాలా బాగుంది, మంచిది. ఒక్కసారి చెక్ చేయండి, మీకు దొరుకుతుంది. పిన్ లిస్ట్లో ఉంటుంది. అదే ఇది మీరు గూగుల్లో కొడితే వస్తుంది. అందులోకి వెళ్ళి డైరెక్ట్గా సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అందుకే చెప్పట్లేదు. ఫొటోస్ అన్నీ పెట్టాను కదా, ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే కాపీ లేయర్ అని ఉంటుంది. కాపీ లేయర్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి. ఇక్కడికి ఇలా వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద ఉన్న 3 లేయర్స్ని టిక్ తీసేయండి. ఇవి 3టిని తీసేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే టైమ్ సింబల్ని, ఈ సింబల్ని రెండింటిని రిమూవ్ చేయండి. ఇవి రెండింటిని రిమూవ్ చేసి పేస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ ఎఫెక్ట్ అన్ని ఫొటోస్కి యాడ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫోటోని క్లిక్ చేసి మళ్ళీ కిందకు జరిపి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటో, దీన్ని కూడా క్లిక్ చేసి ఇలా జరిపి ఫింగర్స్ పెట్టి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకోండి. ఇంకొక ఫోటో, ఇది క్లిక్ చేసి ఇలా ఇక అన్ని ఫొటోస్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నీట్గా ఇలా జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకోండి. ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకోండి. అంటే మీకు కావాల్సినంత సైజులోకి ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కిందకి జరుపుకోండి. ఫోటో పైకి వెళ్తుంది, ఇలా కిందకి జరిపి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. ఇలా ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టండి. ఇది క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. ఈ విధంగా ఇప్పుడు నేను పెడుతున్నట్లు పెట్టండి. ఇలా ఓకే, రైట్, ఇలా పెడుతున్నాను. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గా పెడుతున్నాను, ఎక్కడ స్కిప్ చేయనండి, పూర్తిగా చూపిస్తాను నేను మీకు. ఇది ఓకే, కొద్ది కిందగా జరిపాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. లిరిక్స్ అయిపోయిన తర్వాత ఇలా వస్తాయి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.